బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 15వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు విశాఖ కార్తె. ఈ రోజు కార్తీక పౌర్ణమి తిథి రాత్రి 2:58 వరకు. తదుపరి కార్తీక మాస బహుళపక్ష పాడ్యమి తిథి భరణి నక్షత్రం రాత్రి 9:55 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం. వ్యతిపాత యోగం పగలు 7:30 వరకు. వరియన యోగం రాత్రి 3:33 వరకు. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 4:37 వరకు. భవకరణం రాత్రి 2:58 వరకు ఉంటాయి. సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 3:18 వరకు. తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:06 నుండి 10:31 వరకు. అమృతకాలం సాయంత్రం 5:38 నుండి 7:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం సాయంత్రం 5:07 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:22 వరకు. మరలా మధ్యాహ్నం 12:23 నుండి 1:09 వరకు. రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. గుళిక కాలం ఉదయం 7:46 నుండి 9:11 వరకు. యమగండం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. ఈ రోజు శివ భక్తులు కాశీలోని మణికర్ణికా ఘాట్ లో పుణ్య స్నానాలు చేసి విశ్వనాథుణ్ణి పూజిస్తారు. పూర్ణిమా తిథి ఈ రోజు ఉదయం 6:19 నుండి రాత్రి 2:58 వరకు ఉన్నందువలన ఈ రోజు దేవ దీపావళి. త్రిపుర పూర్ణిమ, త్రిపురోత్సవం. ఈ రోజు శివుడు త్రిపురాసుర రాక్షస సంహారం చేశాడు అని భక్తుల విశ్వాసం. ఈ సాయంత్రం కాశీలోని అన్ని దేవాలయాల్లోనూ గంగా నది తీరంలో భక్తులు లక్షల కొద్దీ దీపారాధనలు చేస్తారు. ఈరోజు జ్వాలా తోరణం. భక్తులు ఇంటిలోనూ దేవాలయంలోనూ సరస్సులు నదుల ఒడ్డున వేలాది దీపారాధనలు చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజంతా ఉపవాసముండి కార్తీక దీపం పేరుతో దీపారాధనలు చేస్తారు. దేవాలయాల్లో భక్తులు దీపాలు వెలిగిస్తారు కాబట్టి జ్వాలా తోరణమని పిలుస్తారు. ఈరోజు స్మార్త వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రసయాత్ర. రాధాకృష్ణుల అపరూప ప్రేమకు గుర్తుగా భక్తులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ముఖ్యంగా బెంగాల్ రాష్ట్రంలో భక్తులు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, మహా కార్తికి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసమని, చాలా పవిత్రమైన మాసమని, కార్తీక పౌర్ణమి రోజు జీవ నదులలో పుణ్య స్నానాలు చేయటాన్ని, ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేయటం పుణ్య విధిగా భావిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో ఈరోజు తులసీదేవికి సాలగ్రామానికి కళ్యాణం చేస్తారు. విష్ణు పంచక, భీష్మ పంచక ఉపవాస దీక్ష ఈ రోజుతో పూర్తి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భక్తులు తులసీ జయంతి వేడుకలు జరుపుకుంటారు. తులసీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు గురునానక్ జయంతి. గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించిన సిక్కుల ప్రథమ గురువు. కార్తీక పూర్ణిమ తిథి రోజు ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు గురునానక్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు దక్ష సావరణిక మన్వాది. దక్ష సావరణి మన్వాంతరం ఈ రోజు ప్రారంభమైంది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం. కార్తీక మాసంలో భరణి నక్షత్రం ఉన్న రోజు భక్తులు భరణి దీపం పేరుతో దీపారాధన చేస్తారు. కృతికా నక్షత్రం రాత్రి వ్యాప్తి ఉన్న కార్తీక పౌర్ణమి రోజు భక్తులు సూర్యాస్తమయం తర్వాత భరణి దీపం నుండి జ్వాలను తీసుకుని కార్తీక దీపం వెలిగిస్తారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుని దేవాలయంలో కార్తీక దీపం పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ రోజు అన్వాధానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. శని వక్రగతి త్యాగం ఈ రోజు రాత్రి 8:07 జరుగుతుంది. కుంభరాశిలో శతభిష నక్షత్రంలో 4వ పాదంలో పశ్చిమ దిశలో సంచరిస్తున్న శనిగ్రహం ఈ రోజు రాత్రి 8:07 ఎప్పట్లానే తూర్పు దిశలో సంచరించడం మొదలు పెడతాడు. రవిగ్రహం శనిగ్రహాల మధ్య 251 డిగ్రీల దూరం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి నుండి శనిగ్రహ వక్రగతి ప్రారంభమవుతుంది. రవి పంచ శలాక వేధ ఈ రోజు రాత్రి 3:17 నుండి రేపు ఉదయం 7:34 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవిగ్రహం విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు
చంద్రగ్రహం కృతికా నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ సమయం శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.